పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలకి అంతర్జాతీయంగా రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నీ అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి చేస్తున్నట్లుగా, ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధాన్ని ముగించేయాలి అనేటువంటి ఆలోచనకు వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ సలహాదారులు కూడా దీర్ఘకాలం పాటు యుద్ధాన్ని గనక కొనసాగిస్తే ప్రపంచ దేశాలతో పాటుగా అమెరికన్లు కూడా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో యుద్ధాన్ని ముగించేయడమే మంచిది అంటూ సలహాలు, సూచనలు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్తో ఫోన్లో సంభాషణలు జరిపినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ట్రంప్ పుతిన్తో ఫోన్లో ఏం మాట్లాడారు, అసలు ఈ అంశంలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యుద్ధం ఆపేద్దాం అంటూ ట్రంప్కు సలహాదారుల ప్రతిపాదన, చమురు ధరల మంటలు, అమెరికాలో చట్టసభల ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడిపై ఒత్తిడి, బయటపడేటువంటి వ్యూహాన్ని అమలు చేయాలంటూ సూచన, సలహాదారులను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జనరల్ కథనం, పుతిన్కి ట్రంప్ ఫోన్ కాల్, యుద్ధాన్ని త్వరగా ముగించేటువంటి దిశగా పలు ప్రతిపాదనలు చేసినటువంటి రష్యా అధినేత, ఇరాన్ నౌకలను ముంచేయడం సైనికాధికారులకు సరదాగా ఉందంటూ మీడియా సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యలు, ఇకపై టన్ను వార్ హెడ్ ఉన్నటువంటి క్షిపణులను ప్రయోగిస్తామంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అయితే హెచ్చరించారు. కాల్పుల విరమణకు అంగీకరించాం, మళ్ళీ దాడి చేసేటువంటి ఆలోచన చేయకుండా బుద్ధి చెప్తామంటూ ఇరాన్ స్పీకర్ అయితే అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఆగనటువంటి దాడులు, ముదురుతున్నటువంటి సంక్షోభం పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు ధరలకు రెక్కలు రావడంతో అమెరికాలో ఒత్తిడి పెరుగుతోంది. దీర్ఘకాలం పాటు యుద్ధం కనుక చేస్తే తీవ్ర నష్టం వచ్చేటువంటి భావన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఇరాన్పై యుద్ధాన్ని నిలిపివేద్దామని అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కు సలహాదారులు సూచించినట్లుగా తెలుస్తోంది. భారీగా పెరుగుతున్నటువంటి చమురు ధరలు, మరోవైపు కొన్ని నెలల్లోనే అమెరికాలో చట్టసభ, సెనేట్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో యుద్ధం నుంచి బయటపడేటువంటి వ్యూహాన్ని అమలు చేయాలని కోరినట్లుగా సమాచారం అందుతోంది. ఈ మేరకు అమెరికాకు చెందినటువంటి వాల్ స్ట్రీట్ జనరల్ తాజాగా ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారంగా చూసుకున్నట్లయితే చమురు ధరలు బ్యారెక్కు $100 పైగా దాటిపోవడంపై ట్రంప్ సలహాదారుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నట్టుగా, వారు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలో సెనేట్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వారికి ఫోన్ కాల్స్ వచ్చాయి. యుద్ధం మొదలుపెట్టిన సమయంలో రిపబ్లికన్ల నుంచి అధ్యక్షుడికి మద్దతు లభించింది. కానీ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఈ మద్దతు తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉందని సలహాదారులు అయితే గుర్తించినట్లుగా, అదే ట్రంప్కు తెలియజేసినట్లుగా వార్త సారాంశం. అంతేకాదు చాలా మంది అమెరికన్లు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ఇటీవల వెలువడించినటువంటి ఒక సర్వే ఫలితాలను కూడా సలహాదారులు అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంత ఉధృతంగా దాడులు చేస్తున్న ఇరాన్ తలగ్గకపోవడం మీద ట్రంప్ కూడా ఆశ్చర్యం అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే యుద్ధంలో ప్రధాన లక్ష్యాలను సాధించామంటూ వెనక్కి తగ్గేటువంటి ప్రణాళికలను అమలు చేయాలని ట్రంప్కి సలహాదారులు సూచించినట్లుగా వాల్ స్ట్రీట్ జనరల్ పేర్కొంది. పుతిన్కి ట్రంప్ ఫోన్ కాల్, యుద్ధంపై చర్చ, పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ ఏం చేయాలన్న దానిపై అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా యుద్ధాన్ని త్వరగా ముగించేటువంటి దిశగా ట్రంప్కి పుతిన్ పలు ప్రతిపాదనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఒక ప్రకటన జారీ చేసింది. సోమవారం రాత్రి పుతిన్కి ట్రంప్ ఫోన్ చేశారని, దాదాపు గంట సేపు చర్చలు జరిపారని పుతిన్ విదేశాంగ శాఖ సలహాదారైనటువంటి యూరీ ఉషాకోవ్ ఆయన తెలియజేశారు. పశ్చిమాసియాలో పరిస్థితి సహా వివిధ అంశాల మీద ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లుగా, వారి అభిప్రాయాలను పంచుకున్నట్లుగా వెల్లడించారు. ఇదే సమయంలో పశ్చిమాసియాలో పరిస్థితి మీద తన అంచనాలను పుతిన్కి ట్రంప్ వివరించారంటూ తెలియజేసింది. అదే సమయంలో చమురు ధరలు, ఉక్రెయిన్లో యుద్ధం, అలాగే అమెరికా రష్యా ద్వైపాక్షిక అంశాల మీద కూడా ట్రంప్, పుతిన్ చర్చించారంటూ తెలుస్తోంది. టన్ను వార్ హెడ్ ఉన్నటువంటి క్షిపణులు ప్రయోగిస్తామంటూ ఐఆర్జీసీ హెచ్చరించేటువంటి ప్రయత్నం చేసింది. ఇరాన్పై దాడులు పెంచుతామన్న అమెరికా, ఇజ్రాయెల్కు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్
తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఏకంగా 1 టన్ను వార్ హెడ్ ఉన్నటువంటి క్షిపణులను ప్రయోగించి తీవ్ర స్థాయిలో నష్టం చేస్తామని, భారీ నష్టం తప్పదంటూ ఐఆర్జీసీ ఏరోస్పేస్ ఫోర్స్ అయితే ఆ కమాండర్ మాజిద్ మౌసావి ఆయన ప్రకటించారు. క్షిపణి డ్రోన్ దాడుల సంఖ్యను తీవ్రతను మరింతగా పెంచుతామంటూ ఆయన ఇటు అమెరికాని ఇజ్రాయెల్ని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. దీర్ఘకాలం యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నట్లుగా ఇరాన్ పేర్కొంది. ఇక ప్రస్తుతం ఇరాన్ డ్రోన్లలో కేవలం 2 కిలోమీటర్ల పేలుడు పదార్థాలు ఉన్నటువంటి చిన్న బాంబుల్నే వాడుతోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇరాన్ వద్ద ఇంకా గణనీయ స్థాయిలోనే క్షిపణులు డ్రోన్లు ఉన్నట్లుగా అంచనా వేసింది. తాము ప్రయోగిస్తున్నవి మామూలు ఆయుధాలేనని, అసలైనటువంటి ఆయుధాలను త్వరలో బయటకు తీస్తామంటూ ఇటీవల ఐఆర్జీసీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్తో పాటు తాము కాల్పుల విరమణకు కోరుకోవడం లేదంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బఖర్ ఆయన పేర్కొన్నారు. తమపై మరోసారి దాడి చేయాలన్న ఆలోచన కూడా వారికి కలగకుండా మేము శిక్షిస్తామంటూ ఆయన హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. చమురును ఆపితే 20 రెట్ల తీవ్ర దాడులు. హోర్ముజ్ జలసంధిలో చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంటే ఇప్పుడు చేస్తున్న దానికంటే 20 రెట్ల తీవ్రమైనటువంటి ప్రతిస్పందన ఉంటుందంటూ ట్రంప్ ట్రూత్ సోషల్లో ఆయన హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. తాము సులభంగా నాశనం చేయగల లక్ష్యాలన్నింటినీ ధ్వంసం చేస్తామని, అదే జరిగితే ఒక దేశంగా నిలబడడం అసాధ్యంగా మారుతుందని వ్యాఖ్యానించారు. అయితే అలా జరగకూడదని తాను కోరుకుంటున్నట్లుగా ఆయన ఆ పోస్టులు తెలియజేశారు. హోర్ముజ్ జలసంధిలో రవాణా కొనసాగేందుకు తాము చేపట్టినటువంటి చర్యలు చైనా సహా ఆ మార్గాన్ని ఉపయోగించుకునేటువంటి అన్ని దేశాలకు ఇచ్చే బహుమతి అంటూ ట్రంప్ అభివర్ణించారు. ఇక క్లస్టర్ బాంబులు వేస్తున్న ఇరాన్, తీవ్ర నష్టం కలిగించేలా ఇరాన్ క్లస్టర్ బాంబులను ప్రయోగించడం మొదలుపెట్టిందని ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ బాంబు లక్ష్యాన్ని ఛేదించే ముందు 1-2 కిలోమీటర్ల ఎత్తులో పదుల కొద్దీ చిన్న బాంబులుగా విడిపోతుందని, 7-8 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆ బాంబులు పడి విధ్వంసం సృష్టిస్తాయంటూ కథనాలు తెలియజేస్తున్నాయి. నిజానికి 2008 నాటి అంతర్జాతీయ ఒప్పందం ప్రకారంగా క్లస్టర్ బాంబులను ప్రయోగించడం తీవ్రమైనటువంటి యుద్ధ నేరం కిందకి వస్తుందని, అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాలు కూడా ఆ ఒప్పందంలో లేకపోవడం గమనార్హం. నౌకలను ముంచేయడం సరదా అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. ఇరాన్ నౌకలను స్వాధీనం చేసుకోవడం కంటే ముంచేయడం సరదాగా ఉంటుందని తమ సైనికాధికారులు చెప్పారంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నేవీకి చెందినటువంటి సుమారు 46 నౌకలను అమెరికా ధ్వంసం చేసి ముంచేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం మీద ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ నౌకలను ఎందుకు సముద్రంలో ముంచేయాల్సి వచ్చింది, మనం వాటిని స్వాధీనం చేసుకొని వాడుకోవచ్చు కదా అని సైనిక అధికారులను నేను అడిగాను. ఆ నౌకలను ముంచేయడం సరదాగా ఉందని, వాటిని ముంచేయడమే మంచిదంటూ సైనికాధికారులు ట్రంప్కి బదిలిచ్చినట్టుగా ఆయన తెలియజేశారు. 46 నౌకలు సముద్రం అడుగు చేరాయి అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఆ నౌకలను స్వాధీనం చేసుకోకపోవడం మాత్రం కాస్త అసంతృప్తిని మిగిల్చిందంటూ ఆయన తెలియజేశారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం, చమురు ధరలకి రెక్కలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పశ్చిమాసియాలో ఉన్నటువంటి ఈ యుద్ధ వాతావరణాన్ని అణిచివేసేందుకు, అంటే యుద్ధాన్ని ముగించేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అది లేకపోతే రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం అది చూపించేటువంటి అవకాశం ఉందని భావించే ట్రంప్ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సో మచ్.